హలో నమస్తే. వెల్కమ్ టు ఏబిఎస్ మ్యాథ్స్ ఈ క్లాసెస్. మనం సిజిఎల్ ప్రిలిమ్స్ ఆల్రెడీ జామెట్రీ క్వశ్చన్స్ ఒక 40 వరకు చూసాం. ఇంకొక నియర్లీ ఒక 10 క్వశ్చన్స్ అనేవి బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఆ 10 క్వశ్చన్స్ ఈరోజు చూసేద్దాం ఈ సెషన్స్లో. వెయిట్. ఓకే, ఇప్పుడు చూడండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ అని అన్నాడు కదా. దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటే మనం సింపుల్గా దీన్ని డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఇంకా ఆలోచించాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్గా ఇలా పెట్టవచ్చు. ఎందుకంటే దీన్ని ఎలా రాయొచ్చు, 5a హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 5a ప్లస్ 3 ఇంటూ 5a మైనస్ 3. బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకే, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది చూస్తే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఫార్ములా బేస్డ్లో ఇచ్చిన ప్రతి జమెట్రీ క్వశ్చన్, ఆల్జీబ్రా క్వశ్చన్ కూడా ఫార్ములా బేస్డే ఇస్తున్నాడు. ఓకే, అది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఇంటి ఏ ఫార్ములాలో ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఇజ్ ఈక్వల్స్ టు, దీనికి ఫార్ములా ఏంటి, a cube plus b cube plus c cube minus 3abc is the formula for this one. సో ఇప్పుడు చూడండి, కంపారిజన్ చేస్తే సి ప్లేస్లో 2c ఉంది, అదొక్కటే వేరియేషన్. సో సి స్క్వేర్ అండ్ సి ప్లేస్లో 2a ఉంటుంది కదా, 2c ఉంటుంది కదా, అంటే 4a స్క్వేర్ సరిపోయింది. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మనకి ఏంటి రావాలి, ఇక్కడ ఈ 3abc ఇదే కదా కంపారిజన్, మొత్తం ఇదంతా కామన్గా ఉంది. సో ఏ ప్లేస్లో ఏ అని ఉంది, బి ప్లేస్లో బి అనే ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు బి, సి ఈజ్ ఈక్వల్స్ టు 2c ఉంది. సి ప్లేస్లో 2c ఉంది కనుక 2c హోల్ క్యూబ్ అని అంటే ఎంత వస్తుంది, 8c క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి ప్లేస్లో 2c వేసుకుంటే ఎంత వస్తుంది, మైనస్ 6abc అనేది వస్తుంది. సో ఇది దిస్ ఇస్ ద ఆన్సర్. ఏంటుంది, ఆప్షన్ బి కదా ఉంది. ఇక్కడ ఏం లేదు, కంపారిజన్ డైరెక్ట్గా ఈ ఫార్ములాని మాడిచ్చిన క్వశ్చన్తో కంపేర్ చేసుకుంటే సి ప్లేస్లో 2c అనేది ఉంది, అది ఒక్కటే వేరియేషన్, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఫార్ములా. ఈ క్వశ్చన్ చూడండి, చిన్న ట్రిక్కీ క్వశ్చన్ అంతే. క్యాలిక్యులేషన్ మీరు టఫ్ చేసుకుంటే టఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి సింపుల్గా, ఇప్పుడు ఎలాంటిది, ఏ పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఏ పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 50 అని అన్నాడు. ఏ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0, ఆ కండిషన్ చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్. అంటే ఇది ఇక్కడ ప్లస్ వచ్చింది అని అంటే డెఫినెట్గా మనం ఏ ప్లస్ 1 బై ఏ వాల్యూ నుంచే కదా ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ముందు ఈ వాల్యూ కావాలి, అందుకే ఇక్కడేమో +2 యాడ్ చేస్తాను బోత్ సైడ్స్. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో ఇది ఎంత అవుతుంది, 52. అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √52. దట్ ఈస్ నథింగ్ బట్ 2√13. అంతే కదా, దీన్ని 2√13 కింద రాసుకోవచ్చు. మళ్ళీ అగైన్ బోత్ సైడ్స్ +2 యాడ్ చేయండి. +2 యాడ్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ 1 బై ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇక్కడ 2 కామన్ తీసేస్తే √13 ప్లస్ 1 అనేది అవుతుంది. ఓకేనా. సో ఫైనల్గా ఈ రూట్ అనేది ఈ స్క్వేర్ అనేది అటుకాసి వెళ్తే రూట్ అయిపోతుంది కదా. సో అప్పుడు చూడండి ఏమొస్తుంది, ఏ ప్లస్ 1 బై ఏ వాల్యూ మస్ట్ బి √2 టైమ్స్ ఆఫ్ √13 ప్లస్ 1. ఇదే కదా, ఇది ఏ ప్లస్ 1 బై ఏ వాల్యూ. ఓకే కదా, ఇలా ఉంచండి. ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఇదే కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ క్యూబ్, దీన్ని డైరెక్ట్ రాసేస్తానండి, కొద్ది స్పేస్ తక్కువగా ఉంది కనుక, ఏ ప్లస్ 1 బై ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఆఫ్ ఏ ప్లస్ 1 బై ఏ. మనం ఈ ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్ని ఈ ఫార్ములాలో కింద రాసుకున్నాం. ఓకే, ఇదే ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఇది, ఇంక నేనే కొత్తగా ఏం డెరైవ్ చేయలేదు. సో ఏ ప్లస్ 1 బై ఏని కామన్ తీసుకోండి. ఏ ప్లస్ 1 బై ఏని కామన్ తీసేస్తే ఏమొస్తుంది, ఏ ప్లస్ 1 బై ఏ హోల్ స్క్వేర్ -3. Am I right or not?
ఇక్కడ చూడండి ఏ ప్లస్ వన్ బై ఏ హోల్ స్క్వేర్. ఏ ప్లస్ వన్ బై ఏ హోల్ స్క్వేర్ అని అంటే ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసుకుంటే ఇక్కడ 2 × √3 + 1 కదా మిగులుతుంది. దీని వాల్యూ అలాగే ఉంచేయండి, ఎందుకంటే ఇది స్టాండర్డ్ వాల్యూ కదా, అలా వదిలేయండి. 2 × √13 2 చేత డివైడ్ చేసేస్తాను, 2 చేత మల్టిప్లై చేసేస్తున్నాను కంప్లీట్ కామన్ లేకుండా చేసేసి, నెక్స్ట్ -3 కదా మిగిలింది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 2 × √13 -1 అనేది వచ్చింది. ఇంటూ మనకు ముందు ఏముంది ఆల్రెడీ ఏ ప్లస్ వన్ బై ఏ కదా ఉన్నది, అవునా కదా. ఏ ప్లస్ వన్ బై ఏ వాల్యూ రూట్ ఓవర్లో ఉన్నది. ఇక్కడ చూడండి 2 √13 - 1 ఉన్న ఆప్షన్స్ ఏంటి, 2 √13 - 1 ఉన్న ఆప్షన్స్, 2 √13 - 1 ఉన్న ఆప్షన్స్ ఈ రెండు ఉన్నాయి, అంతేనా కదా. 2 √13 - 1 రెండు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది. ప్లస్ అనే ఆప్షన్ ఎక్కడ రాదు కదా, ఎందుకంటే రెండు మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. 2 √3 - 1 ఉంది ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ మనకు మైనస్ అంటే దీని వాల్యూ ఏంటి టోటల్గా, ఏ ఏ ప్లస్ వన్ బై ఏ వాల్యూ ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకుంటే వస్తుంది, కాకపోతే నాకు స్పేస్ లేదని అది అలాగే ఏ ప్లస్ వన్ బై ఏ వాల్యూనే అలాగే ఉంచేస్తాను వేరియబుల్ కింద, ఓకేనా. అప్పుడు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. మీరు ఇక్కడ వాల్యూస్ ఈ వాల్యూని కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే టఫ్ అయిపోతుంది. దీన్ని అలా ఉంచండి, కాన్స్టెంట్గా ఉంచండి, ఏం కాదు, ఓకే. a plus b value 12, a into b value 17. So a cube plus b cube value direct formula based ఇది. సో 12 cube అంటే 12 cube minus 3 into 17 into 12 ఫార్ములా. సో 12 కామన్ తీసేస్తే 144 minus 51, అంతేనా కదా. సో ఇది ఎంత వస్తుంది, 93 into 12. 93 అంటే 12 అంటే యూనిట్ డిజిట్ 6 రావాలి, 6 ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి. సో డెఫినెట్గా 3 మల్టిపుల్ ఉంది, 3 మల్టిపుల్ కదా, 3 మల్టిపుల్ అండ్ 4 మల్టిపుల్. 12 2 14 ఇది కాదు, ఇదేమో 8 వస్తుంది, ఇది కాదు. సో 9 మల్టిపుల్, 3 మల్టిపుల్ చూసుకోండి, ఇది ఒకటే అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. దీన్ని ఎక్స్పాన్షన్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాన్షన్ మాత్రమే. దీనికి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca, అంతే కదా. ఏ ప్లేస్లో ఏముంది, 4a ఉంది. 4a అంటే ఏ స్క్వేర్కి అయ్యేసరికి ఏమొస్తుంది, 16a² అవుతుంది, ఓకే. బి ప్లేస్లో 3b ఉంది అంటే 9b² అవుతుంది. సి ప్లేస్లో 2c ఉంది అంటే 4b² ఉంటుంది. అంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి, సో ఇదొక ఆప్షను, ఇదొక ఆప్షను, అంతే కదా. కానీ అక్కడ మనకి నెగిటివ్ వచ్చే ఛాన్సే లేదు కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెగిటివ్స్ ఎక్కడ లేవు కదా, ఇక మధ్యలో అన్ని పాజిటివ్సే ఉన్నాయి. సో ఫార్ములాలో కూడా మొత్తం అన్ని పాజిటివ్సే వస్తాయి, ఓకే. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎక్స్పెండ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, 2 ఇంటూ ఏ ప్లేస్లో ఏముంది, 4a ఉంది, నెక్స్ట్ బి ప్లేస్లో ఏముంది, 3b ఉంది. సో టోటల్గా ఈ టర్మ్ ఎంత అవుతుంది, 8 3 24, 24ab టర్మ్ వచ్చింది. అలా చేసుకోవడం, జస్ట్ ఫార్ములా బేస్డ్ కనుక స్కిప్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఇది కూడా ఎక్స్పెన్షన్. ఎక్స్పాన్షన్ అనేటప్పుడు ఏమొస్తుంది, 9a³ 9 కాదు, సారీ a³ కదా చేయాలి, 27a³ 27a³ మైనస్ 64b³ మైనస్ సమ్థింగ్ ఇంకా టర్మ్లు ఉంటాయి, ఏది 3a² ప్లస్ 3ab² టర్ము, అవునా కదా. a²bని ab² టర్మ్స్ ఎక్కడున్నాయండి, ఆప్షన్స్ ఉన్న ఆప్షన్స్లో ఏది ఉంది, ఆప్షన్ బి ఒక్కటే కనబడుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఈ ఫార్ములాలో ఏ బదులు 3a అండ్ బి బదులు 4b పెట్టుకోండి, అప్పుడు ఎంత అవుతుందో చూసుకోండి. 9 9 4 36, 36ను ఇంకొక 3 టైమ్స్ చేయాలి, ఎందుకంటే ఇది స్క్వేర్ కదా, 3a హోల్ స్క్వేర్ కదా, అంటే 36 3 ఎంత అవుతుంది, 108, 108 a² మైనస్ a²b. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, చూసుకోండి. నేను ఆప్షన్స్ బట్టే మ్యాక్సిమం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫార్ములాస్ తెలియకపోతే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఒక్కడికి కూడా అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై వాల్యూ 13 ఇచ్చాడు, అండ్ వై ప్లస్ జెడ్ వాల్యూ 15 ఇచ్చాడు, అండ్ జెడ్ ప్లస్ ఎక్స్ వాల్యూ 16 ఇచ్చాడు. సో దీన్ని మూడిట్లో యాడ్ చేసుకుంటే
ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత వస్తుంది? ఇదేమో 28, ఇది 16 కలిపితే 44, 44/2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 22 వచ్చింది. అవునా కదా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ 22. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే వైజెడ్ వాల్యూ ఎంత? వైజెడ్ వాల్యూ 15, 15 తీసేస్తే ఎక్స్ వాల్యూ 7 అవుతుంది. వై వాల్యూ కావాలంటే ఎక్స్ జెడ్ వాల్యూ 16, సో వై వాల్యూ 6 అవుతుంది. జెడ్ వాల్యూ కావాలని అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ తీసేయండి, 13 తీసేస్తే ఎంత? 9. అవునా కాదా? ఇది ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్లో ఇది అడిగాడు ఏంటి? ఎక్స్ వై ప్లస్ వైజెడ్ బై ఎక్స్ వై జెడ్. నేనేం చేస్తానంటే మొత్తం ఈ డినామినేటర్ని న్యూమరేటర్కి సెపరేట్ చేసేయండి. సో ఎక్స్ వై బై ఎక్స్ వై జెడ్ ప్లస్ వైజెడ్ బై ఎక్స్ వై జెడ్. అవునా కదా? ఎక్స్ వైకి పోతుంది, వైజెడ్కి పోగా మనకి ఇంకా ఏం మిగులుతుంది? 1/z మిగులుతుంది. వైజెడ్ సారీ, ఇది ఎక్స్ జెడ్, ఇది ఎక్స్ జెడ్ పోతే వై మిగులుతుంది. సో 1/y. అంతేనే కదా? సో న్యూమరేటర్లో జెడ్ ప్లస్ వై బై డినామినేటర్లో జెడ్ ఇంటూ వై అవుతుంది. జెడ్ ప్లస్ వై వాల్యూ ఎంత అవుతుంది? జెడ్ వైని అంటే 15 కదా? సో 15 జెడ్ ఇంటూ వై అంటే 6 ఇంటూ 9, 3 2 జారు 3 5 జారు 5/18. 5/18 ఏది అక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్స్ని మీరు పాజ్ చేసి ముందు ట్రై చేయండి. ట్రై చేయకుండా మాత్రం డైరెక్ట్గా వీడియోస్ చూడొద్దు. ఇది ఏంటంటే ప్రాక్టీస్ సెషన్స్. దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 8 కదా? సో 8 చేత డివైడ్ చేసేస్తే ఎంత అవుతుంది? a/8 ఈజ్ ఈక్వల్స్ టు b/4 ఈజ్ ఈక్వల్స్ టు c/1. అవునా కదా? సో ఏ వాల్యూ 8, బి వాల్యూ 4, సి వాల్యూ 1. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడండి? 13 కదా? ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 13 ఇచ్చాడు. సో చూడండి, ఈ మూడిట్లు కలిపితే మనకి మ్యాచ్ అవుతుందా లేదా 13కి? సో డైరెక్ట్గా ఈ వాల్యూస్ కింద తీసేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా రేషియో ఉండాలి. రేషియో అను మనకు ఒరిజినల్ వాల్యూ మ్యాచ్ అయిపోతుంది కనుక రేషియో అనే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది యాక్చువల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8k అవ్వాలి, బి ఈజ్ ఈక్వల్స్ టు 4k అవ్వాలి. కాకపోతే ఆ k మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది 1 అయిపోతుంది. సో అందువల్ల డైరెక్ట్గా వాల్యూస్ తీసేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఏం అడిగాడు? √a² ప్లస్ b² ప్లస్ c²/2c. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 64. b² వాల్యూ ఎంత? 16 ప్లస్ c² వాల్యూ 1/2 ఇంటూ సి వాల్యూ 1. ఇది ఎంత వస్తుంది? 81 అంటే 9/2. సో 9/2 ఇస్ ద ఆన్సర్. ఇది చూడండి, క్వశ్చన్ ఐ థింక్ ఆన్సర్స్ రాంగ్ ఇచ్చినట్టున్నాడు. దీన్ని సిని అటుకాసి తీసుకొని వెళ్ళిపోతే ఏమొస్తుంది? a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్స్ టు c². రైట్ అన్న? మనకి ఆప్షన్స్ అదే, ఐ మీన్ క్వశ్చన్లో మనకి పవర్లో 6 ఉంది. సో క్యూబ్ చేయండి బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తే మనకి ఏమొస్తుంది? a⁻6 ప్లస్ b⁻6 ప్లస్ 3a² b² ఇంటూ a² ప్లస్ b² టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు c⁻6. అంతేనే కదా? సో ఇప్పుడు మనకి ఈ సీని అటుకేసి తీసుకొని వచ్చేయండి. b⁻6 మైనస్ c⁻6 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 3a² b² ఇంటూ a² ప్లస్ b². అవునా కదా? ఇక్కడ చూడండి, మనకి a⁻6 ప్లస్ b⁻6 మైనస్ c⁻6 ఇదే కదా న్యూమరేటర్లో ఉంది. కాకపోతే ఎక్స్ట్రాగా ఇంటూ 2 ఉంది. సో ఆ ఇంటూ 2ని ఇటేసేయండి బై 3a² b² c². అవునా కదా? ఈ a² b² టర్మ్, ఈ b² అండ్ 3కి పోయింది, ఇంకా c² ఒకటే మిగిలింది. ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో a² ప్లస్ b² వాల్యూ మనకు ఆల్రెడీ ముందుని ఒకటి తీసుకున్నాం లేదా? ఈజ్ ఈక్వల్స్ టు c² అని. సో a² ప్లస్ b² వాల్యూ అండ్ c² వాల్యూ ఈక్వల్. సో ఈ రెండు పోతున్నాయి. మనకి ఏం మిగిలింది? -2 అనేది మిగిలింది. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి, కరెక్ట్ చేసుకోండి. -b ఇస్ ద ఆన్సర్. p plus q is equals to 7 and p into q is equals to 5. Then p cube plus q cube value ఎంత అనగా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. 7 క్యూబ్ వాల్యూ ఎంత? 343 మైనస్ 3 ఇంటూ 5 ఇంటూ 7 అంటే ఎంత వస్తుంది?
15 15 సార్ అంటే 105, 105 తీసేయాలంటే 238. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి. మొత్తం ఐ థింక్ నియర్లీ ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ సీజీఎల్ 2019 ప్రిలిమ్స్లో వచ్చింది. సీజీఎల్ 2019 ప్రిలిమ్స్లో వచ్చినాయి. నెక్స్ట్ 2019 మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ 2018 మెయిన్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, వీలైతే సిపిఓ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే మన సీజీఎల్ 2020 అనేది నెక్స్ట్ ఆగస్ట్లో ఉంది. సో ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. మీరు ఆల్జీబ్రా ఎవరైనా ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఫార్ములాస్ ఫస్ట్ చదవండి. వెంటనే ఈ క్వశ్చన్స్, ఈ 100 to 120 క్వశ్చన్స్ ఈ ఒక్కటి ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది మీకు. ఇంతకు మించి మోడల్స్ వెళ్ళట్లేదు డ్యామ్ షూర్గా. వెళ్తే ఎవడం ఏం చేయలేం, మీరే కదా, ఫ్రెషర్స్ అయినా ఒకటే, ప్రిపేర్ అయిన వాళ్ళైనా ఒకటే. ఓకే, ముందు ఈ క్వశ్చన్స్ వరకు అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ అయినా మీరు కవర్ చేసి వెళ్ళండి ప్రిలిమ్స్ సిలబస్ వరకు. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. ఈ పీడిఎఫ్ మొత్తం 50 క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.